వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు గుడ్ న్యూస్. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. సోమవారం రైతుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో భారీ బహిరంగ సభ వేదికపై నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సోమవారం రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతులకు శుభవార్తనే చెప్పాలి. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అయితే రెండో విడత గురించి ఆలోచిస్తున్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు అందరికీ రెండో విడత నిధులైతే ఏప్రిల్ 20 నుంచి కూడా మరి విడుదల కానున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇప్పటికే మొదటి విడత ఏదైతే ఉందో అది మార్చి 22 నుంచి కూడా ఈ మొదటి విడత అనేది జరిగింది. దాదాపు 70 లక్షల మంది రైతులకు 90 కోట్లు విడుదలైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అందరికీ కూడా మరి ఎకరాకు 6,000 చొప్పున అందరికీ కూడా ఈ పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం మొత్తం ఏదైతే మొదటి విడత మరి 70 లక్షల మందికి కూడా మరి వేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ తరుణంలోనే ఇప్పుడు రెండో విడత దాదాపు 45,11,947 మంది రైతులకు కూడా మొత్తం కూడా రెండో విడత దాదాపు 5,653 కోట్లు నేరుగా వాళ్ళ రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం కనబడతా ఉంది. పెద్ద ఎత్తున ఇప్పటికే రైతులు ఒకవైపు మొదటి విడత ఏదైతుందో వాళ్ళ పడ్డ వాళ్ళందరూ కూడా సంతోషంతో ఉన్నారు. అయితే రెండో విడత ఈ రైతు భరోసాకు సంబంధించి ఎప్పుడెప్పుడు పడుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు మురళి. ప్రధానంగా సో ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరగబోయే భారీ బహిరంగ సభలో ఆయన ఏదైతే రేవంత్ రెడ్డి మరి నిధులను విడుదల చేస్తారని అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు గురించి మరి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అక్కడికి వెళ్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నేరుగా రెండో విడత డబ్బులు మరి జమ చేయనున్నారు. ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. సో ఈ దఫా రెండో దఫా కూడా మరి మొత్తం కూడా నిధులు విడుదలయ్యే అవకాశం కనబడతా ఉంది. రాష్ట్ర అన్నదాతలకు, రైతులకు, అలాగే అందరికీ కూడా ఇదొక జాప్యానికి సంబంధించి ఒకంత విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇమ్మీడియట్ గా తీసుకున్నటువంటి డెసిషన్ కింద కూడా దీన్ని చెప్తూ ఉన్నారు కదా సత్య, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అయితే డెఫినెట్ గా అయితే ప్రధానంగా ఫస్ట్ 45 రోజుల్లోనే మొత్తం కూడా ఈ ప్రణాళిక మొదటి విడత, అలాగే రెండో విడత, మూడో విడత, ఈ 3 విడతల్లో దాదాపు పెద్ద ఎత్తున అందరికీ కూడా మరి నిధులు వేస్తామనుకున్నారు. కానీ కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కావచ్చు, ఈ లోటుబాట్లు కావచ్చు, అన్నిటి ఇది కూడా మరి కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కొంత వెసులుబాటు చేసుకొని రైతులకు ఎట్లయినా కొంత మరి వాళ్ళకు పెట్టుబడి సాయం ఖచ్చితంగా అందివ్వాలి అనే నేపథ్యంతో అందరికీ కూడా మరి బయట నుంచి నిధులు సమకూర్చుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత మరి ఈ నిధులకైతే తయారవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు ఫస్ట్ విడతలో ఉన్నటువంటి 70 లక్షల మందికి ఇప్పుడు సంతోషమైన వార్త అయిపోయింది. దాదాపు ఇప్పుడు 45 లక్షల మందికి పైగా మరి రైతులు లబ్ధి చెందనున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున కొంత ఏదైతే ఈ నిధులకు సంబంధించే కొంత కొరత ఉంది కాబట్టి లేట్ అవుతుంది, కానీ వేరే ఇతరత్ర ఏమి ప్రాబ్లమ్స్ లేవంటూ కూడా మరి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక శుభవార్త. రైతులు పెద్ద ఎత్తున సంతోషపడాల్సిన అవసరం ఉంటది. కొంత ఏదైతే రైతులు కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా మరి ఇప్పుడు రైతులకు సంబంధించి కొంత లేట్ అవుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొంత వార్తలు వినబడుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి రేవంత్ రెడ్డి అటు ఏ సభలోనైనా అసలు రాష్ట్ర సిచ్యువేషన్ ఏంటి, రాష్ట్రంలో ఎంత ఖజానా వస్తుంది, ఎంత ఖజానా ఎటుపోతుంది, ఇట్లా మొత్తం అందరికీ ఇచ్చిన తర్వాత పదే పదే రైతుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలను కూడా ప్రతి సభకు వెళ్ళిన ప్రతి చోట కూడా రైతుల నుంచే పదే పదే ప్రశ్నలు ఎదురవుతూ ఉండడంతో కూడా ఒకంత ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. బట్ ఈసారి మాత్రం డెఫినెట్గా ఏదైతే టైంకి అనుకున్నామో ఆ టైంకి మేము విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తోంది. బట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అన్నదాతలు అర్థం చేసుకోవాలి అనేటువంటి మాట అయితే ప్రభుత్వం చెప్తోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకు శుభవార్త.
రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. సోమవారం రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో భారీ బహిరంగ సభా వేదికపై నుంచి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేరున్నారనేటువంటి శుభవార్త రైతులకు సంబంధించి.